ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి అమ్మగారికి నేను ప్రత్యేకంగా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పడినటువంటి మొట్టమొదటి మాట ఒకసారి మనం చదువుదాం అందరం కూడా. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి ఏమి చేయించున్నారో వీళ్ళెవరో కనుక వీరిని క్షమించుము. దేవుని స్తోత్రం. అందరూ కూడా దయచేసి శ్రద్ధ కలిగి ఈ 7 మాటలు కూడా మనం జాగ్రత్తగా ఉన్నాం. శిలువ ధ్యానంలో మనం ఉన్నాం కనుక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి మాట, యేసు ప్రభు ఏం చేశారంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించు. దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే క్షమాపణ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి వీరిని క్షమించండి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఎందుకు వారిని క్షమించమన్నారో ఆ కొన్ని విషయాలు మనం వాక్యం ఆధారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంతకీ వారు ఏం చేశారు అనే విషయాలు మనం చూసుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద శిక్షణమైన నేరము మోపిరి. చాలు. మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఈ సిలువలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తుని అంగీకరించినట్టు కొంతమంది ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారికి చెందినటువంటి యూదులు, ఆ యూదుల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మూడవదిగా చూస్తే అప్పుడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం అధికారులు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు సిలువ వేసే టైంలో వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉండేవారు. అయితే మొట్టమొదటిగా చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటున్నారంటే ఆయన మీద తీక్షణమైనటువంటి నేరం మోపుచూ ఉన్నారు యేసుక్రీస్తు మీద. ఆ నేరం ఏంటని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నేనే దేవుడు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే రాజును అని చెప్తూ ఉన్నారు. పిలాతు, మాకు రాజు ఉండే కదా, మాకు రాజు కైసరే కదా, మరి ఈయనేంటి మాకు రాజు అని చెప్తున్నారు అని చెప్పేసి కొన్ని విషయాలు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పిలాతుకి యేసుక్రీస్తు ప్రభు మీద కంప్లైంట్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమాజమే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదుల నుంచి వచ్చిన వ్యక్తే. ఆ యూదులందరూ కూడా ధర్మశాస్త్రం కోసం తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని తెలుసు. కన్యక గర్భం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఆయన కోసం, ఆయన మనందరి కోసం, పాపాల కోసం సిలువలు ఎక్కుతారు, మరణిస్తారు, తిరిగి లేస్తారు, అన్నీ తెలుసు వాళ్ళు. ఆ ప్రధాన యాజకులకి, ధర్మోపదేశకులకి, పరిసయ్యులకి అన్నీ తెలుసు. కానీ ఎందుకని వాళ్ళు ఆయన మీద నేరం మోపుచూ ఉన్నారు? ఎందుకంటే వీళ్ళందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వెంట మాత్రమే జనాలు ఉన్నారు. వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి రావట్లా. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వైపే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు మీద నేరం మోపుచూ ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు చూస్తే అదే 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. చాలు. ఇక్కడ రెండోదిగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు సైనికులు ఏం చేస్తారంట? ఆయన తృణీకరించి ఆయన అపహాసం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక వారి మధ్య అనేక అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో ఆయన మధ్య వారి ప్రజల మధ్య చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ సైనికులు అందరూ గుంపులు ఏం చేస్తారంటే ఆయన్ని తృణీకరిస్తున్నారు. అంటే
అంటే నువ్వు దేవుడు కాదు, నీవు రాజు కాదు, నువ్వే గొప్ప కార్యాలు చేయట్లేదు, నువ్వేమైనా గొప్ప కార్యాలు చేస్తే నా ముందు చెయ్యి అని ఏ రోజు అడుగుతున్నావు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు ఆయన మధ్య చేయలేదు. దాంతో ఏమంటారు, ఆయన తృణీకరిస్తున్నారు, సైనికులు చేంజ్ చేస్తున్నారని హేళన చేస్తున్నారు, దోషం చేస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే 22వ అధ్యాయం లోకాసు వార్త 54వ వచనం. చాలు చాలు. వాళ్ళు ఏం చేస్తారంట, ఈ సైనికులు వాళ్ళు ఏం చేస్తారంట, ఆయన పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళారు. అసలు ఇది ఎంత అవమానం, ఇది అసలు ఎంత అవమానకరం. ఇది దేవాది దేవుడు, గొప్ప కార్యములు చేసినటువంటి వ్యక్తి, సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక చోట మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వచ్చేటువంటి వారు, అనేక మంది ప్రజలు ఆయన ద్వారా లబ్ధి పొందారు, ఆరోగ్యం బాగు చేసుకున్నారు, వారి కుటుంబాలను బాగు చేసుకున్నారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని అక్కడ దోషిగా కూర్చోబెట్టి ఏం చేస్తారంటే ఆయన ఈడ్చుకొని వెళ్ళారు. ఈడ్చుకొని వెళ్ళారు. అది ఎంత అవమానకరంగా ఉంటుంది. ఎవరైనా సరే మనం ఏమంటే ఇప్పుడు ఏం చేయాలి, లేఖల ప్రకారం నోటీసులో కాదు, మా దగ్గర పలానా వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేశారు, మీరు పలానా టైం రండి అని చెప్పాలి. అది రూల్. ఈయన ఏం చేశారంట, దౌర్జన్యంగా ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట కూడా చేయాలి. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే అదే 22వ అధ్యాయం 65వ వచనం ఒకసారి చదువుతాం. చాలు చాలు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా దోషం మాట్లాడారు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే దేవుడికి విరోధంగా మాట్లాడతారో, దేవదోషం చేస్తారో వారికి మరణశిక్ష ఉంటుంది. ఈ ప్రధాన యాజకులకి, ఈ శాస్త్రులకి ఆ విషయాలు తెలుసు. దేవదోషం చేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సైనికులందరూ ఆయనకి విరోధంగా దేవదోషం చేస్తారు. ఏమని చేస్తున్నారు, ఆయన తన మీద ఒక ముసుగు వేసి ఆయన చుట్టూ సైనికులు చేరి ఆయన కొడుతూ పిడుగుతున్న గుర్తుతో ఏం చెప్తున్నారు, నువ్వు దేవుడు కదా, నేను ఎవరు గుద్దారో చెప్పు, ప్రవచనం చెప్పు, నువ్వు ప్రవచనం చెప్తావు కదా, నేను ఎవరు గుద్దారో చెప్పు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు, రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆయన వెనక నుంచి ముట్టినప్పుడు ప్రభు చెప్పారు, ఎవరో నన్ను ముట్టారు. ఆయన చూడాల, కానీ ఆ ప్రభావం వెళ్ళినప్పుడు దేవుడికి చెప్పారు. దేవుడు చెప్పగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఎవరు వెనక నుంచి ఎవరు కొట్టారో, ఎవరు అపహాసం చేస్తున్నారో, ఎవరు వీపు మీద కొట్టారో ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్పరు. నువ్వు ప్రవచనం చెప్పు, నువ్వు దేవుడు కదా, నేను ఎవరు గుద్దారో చెప్పు అని ఆయనతో ఆడుకుంటా ఉన్నాడు. ఆయనతో ఆడుకునే వాళ్ళలో ఈయన దేవుడని తెలిసిన వాళ్ళు ఉంటారు, ప్రధాన యాజకులు వారు. కొంతమంది రోమా ప్రభుత్వం ఉన్నటువంటి వారు ఉద్యోగం వారు చేయాలి కనుక ఈయన్ని హింసించడం వారు ఉద్యోగంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యత అంతా వీళ్ళకి వచ్చేసింది. ఏం చెప్పారు, ఏ విధంగా అయినా ఆయన హింసించి ఆయన్ని సిలువ వేయండి. ఆ విధంగా ఆ రోమా ప్రభుత్వం సైనికులు ఆయనతో ఆ విధంగా ఆడుకుంటూ ఉంటారు. ఆయనకి తెలుసు ఎవరు గుద్దారో, కానీ ఆయన నోరు ఎత్తి ఎవరు గుద్దారో కూడా చెప్పలేదు. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే ఇంకా కింద వచ్చిన చదువు 65 తర్వాత. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదే కాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైన వారితో చెప్పారు.
అందుకు కాబట్టి నేను క్రీస్తుని అని చెప్పినా కానీ మీరు నమ్మేటువంటి పరిస్థితిలో మీరు లేరు. నేను రాజుని అని చెప్పినా కానీ మీరు నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఉత్తరం ఇస్తా ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే లోకాసు వార్త 23వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకున్నాం. వారందరూ వీరిని చంపివేసి బరబ్బను విడుదల చేయమని ఏకాగ్రముగా కేకలు వేసిరి. 24వ వచనం చదువుతాం. కాగా అడిగినట్టే ప్రాణంలో జరిగించిన అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వాడు పిలాతు యేసును విడుదల చేయబోయి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయమని కేకలు వేసిరి. చాలు. ఈ ప్రజలంతా ఏం చేస్తున్నారంట? ఆయనకి సిలువ వేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవంగా పిలాతుకి యేసుక్రీస్తు దేవుడని తెలుసు. యేసుక్రీస్తు యూదులకు రాజని ఆయన పిలాతు ఒప్పుకున్నాడు. పిలాతు ఏమన్నారంటే, మీ రాజు కదా అయినా, మీ యూదుల రాజు కదా, ఆయన్ని ఏం చేస్తారు? పస్కా పండుగకి ఆనవాళ్ళ ప్రకారం ఎవరో ఒకరు విడిపించాలి కదా, ఈయనలో నాకు ఎటువంటి నేరం కనిపించడం లేదు, కాబట్టి ఈయన్ని నేను విడిపిస్తాను. దానికి ఏం చెప్తారని చెప్పేసి పిలాతు వారిని 3 సార్లు అడిగారు. 3 సార్లు ఈయనకి కొరడా దెబ్బలు కొట్టించి నేను వదిలేస్తాను. ఆయన దగ్గర ఆయన మరణం అవ్వడానికి తగినటువంటి విషయం నా దగ్గర కనబడలేదు, ఆయన మరణానికి పాత్రుడు కాదు అని పిలాతు చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే ఏకముగా కూడి కేకలు వేసి ఆయన్ని సిలువ వేయండి అంటారు. చివరికి వాళ్ళ కేకలే గెలిచింది. ఇంతకీ పిలాతు కోసం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. పై విలాసమును వ్రాయించి సిలువ మీద పెట్టించాను. చాలు. పిలాతు ఏం చేస్తారంట? యూదుల రాజు. ఇక్కడ ఏమంటున్నాడు పిలాతు? ఆయన రాజులందరూ అంగీకరించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని. అందుకే యూదుల రాజు అని ఒక కొటేషన్ రాపించి పిలాతే రాపించి సిలువ మీద పెట్టారు. అప్పుడు యూదులు వచ్చి కింద వచ్చాడో మనం చూస్తే యూదులు ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన యూదుల రాజుని ఆయనే చెప్పుకుంటున్నాడు అని రాపించుకొని పిలాతు చెప్తున్నారు. ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో, మీరు యూదుల రాజు రాయమండి, ఆయన యూదుల రాజు కాదు, మాకు రాజు మీరే, పిలాతు గారు మీరే మాకు రాజు, మీ పైన ఉన్నది కైసరే మాకు రాజు, యేసుక్రీస్తు ప్రభు మాకు రాజు కాదు, అలా రాయండి మీరు, ఆయన యూదుల రాజుని ఆయనే చెప్పుకుంటున్నాడు అని రాయండి అని చెప్పుకుంటున్నాడు. దానికి పిలాతు ఒప్పుకోలేదు. నేను రాసినదేమో రాసి తినని, నేను ఏదో రాశాను, నాకు నచ్చినట్టుగా రాశాను, ఈ విషయం వదిలేయండి అని చేసి చెప్పాడు. చూసారు ఎంత దారుణం ఇది? యూదుల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు, ఆయనకి అన్నీ తెలుసు యూదులకి. కానీ ఈ పిలాతు ఆ యూదులకు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు పిలాతు. ఆయన రాజ్యం వేరు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆ పిలాతు ఏం చేశాడు? తెలుసుకున్నాడు. పిలాతు తెలుసుకున్నాడు ఆయన మాట్లాడినప్పుడు, ఈ నిజంగానే దేవుడే ఉంటాడు, ఈ నిజంగానే రాజే ఉంటాడు, యూదులకు రాజు. అందుకే ఆయన్ని తప్పించడానికి చదివిదాల ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఏం చేస్తాడు? వాళ్ళు పిలాతు దగ్గర కాకుండా అక్కడికి వెళ్తారు, పైలాతు దగ్గర. అప్పుడు ఏం చేస్తారు? పిలాతు యొక్క ఉద్యోగం పోయింది, తన అధికారం ఉండదు. ఏ రాజు కూడా తన యొక్క అధికారాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డ కదా, తన విషయంలో తలదూర్చి. అందుకనే పిలాతు ఏం చేశారంటే, నాకు సంబంధం లేదు, మీరేం చేసుకుంటారో మీ మత గ్రంథాల ప్రకారం మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన చేతులు కడిగేసుకుంటారు.
ఈ పాపానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చేతులు కట్టేస్తున్నారు. ఒక వేరే బయట వ్యక్తికి, ఒక రాజుకి, ఒక న్యాయపీఠం మీద ఉన్నటువంటి వ్యక్తి ఇది న్యాయం కాదని చెప్పినా కానీ ఆ ప్రజలు వినలేదంటే వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారు. ఆ యొక్క ప్రజలు ఒక నీతిమంతుల్ని చంపడానికి, ఒక పరిశుద్ధిని చంపడానికి వాళ్ళు ఏకంగా కూడి వీళ్ళందరూ ఏం చేశారంట, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రజలకి వాళ్ళని రచ్చగొట్టి యేసుక్రీస్తు సిలువ వేయండి సిలువని చెప్పేసి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించారు. ఒక్కరు కాదు, 1000 మంది కాదు, కొన్ని 100 మంది. ఆ 100 మంది పిలాతు ఉన్నటువంటి రాజ్యం దగ్గరకు వచ్చి, ఆ ఇంటి దగ్గరకు వచ్చి కొన్ని 100 మంది కేకలు వేశారు. చివరికి వారి కేకలే గెలిచాయి. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే కనుక యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. చాలా ఇక్కడ ఏం జరిగిందంటే, సభలో యేసుక్రీస్తు ప్రభువు అని అడిగినప్పుడు అక్కడ ఒకసారి ఆ పై వచ్చిన ఒకసారి చదువు. ప్రధాన యాజకుని ఇలాగ ఉత్తరం ఇస్తున్నావా? ఇంకా దానిపై వచ్చి ఆయన ఈ మాట చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బౌంట్రౌతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగూ ఉత్తరం ఇచ్చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. చాలు. ఇక్కడ ఏంటంటే ప్రధాన యాజకులు ఏమని చెప్పారు? అవును, నేను యూదు రాజునే, నేను దేవుడిని, మీకు తెలీదా? ఈ మధ్యలో నేను ఎన్నో కార్యాలు చేశాను కదా, అప్పుడు ఎందుకు మీరు పట్టుకోలేదు, ఇప్పుడెందుకు అడుగుతున్నారు? మీరు చెప్పినా నమ్మరు అన్నప్పుడు ఏమన్నా పట్టు వచ్చి, ఏంటి నువ్వు ప్రధాన యాజకుడు ఈ విధంగా సమాధానం చెప్తావా అని ఆయన కొట్టాడు. ఇంత సమాధానం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఒక పట్టు వచ్చి, ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి అతను కొట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నేను మంచి మాటే కదా చెప్పాను, ఉన్న మాటే కదా చెప్పాను, సత్యమే కదా చెప్పాను, నన్ను ఎందుకు కొడుతున్నావు? కొడితే మనం ఎలా సమాధానం చెప్తే తెలుసా? మన తప్పులు అయిపోయినా మన నిజాలు మనం గట్టిగా అరుస్తున్నాం, నన్ను ఎందుకు కొట్టావు, నన్ను కొట్టాల్సిన పని ఏంటి, నీ పని చూస్తాను అని మనకున్నటువంటి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కేకలేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటారంటే, నేను నిజం చెప్తున్నాను, నన్ను ఎందుకు నువ్వు పడుతున్నావు? కోపంతో కదా ఆయన అన్నమాట. మామూలుగా సాధారణంగా ఆయన న్యాయంగా అడుగుతున్నాడు, దయతో అడుగుతున్నాడు. ఒక సాధారణ వ్యక్తి లేదా ఒక పేద వ్యక్తి, ఏమీ లేనటువంటి వ్యక్తి, అయ్యా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అయ్యా అని అన్నట్టుగా ఆయన ఏం చేస్తాడంటే, నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఆయన బదులిస్తాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన కొట్టినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా ఆయన ఎవరి మీద కూడా కోపగించుకోలేదు. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనం. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించుమని అతనితో చెప్పిరి. చాలు చాలు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభుని, ఈయన దుర్మార్గుడు, పిలాతు అడుగుతున్నారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఈ దగ్గర అది తప్పు కలగలేదు కదా అని అంటే వాళ్ళు అంటారు, ఈయన దుర్మార్గుడు కాబట్టి మేము ఎందుకు తీసుకొస్తాం మీ దగ్గరికి, మాకు ఆయన పని మాట లేదా, మేము ఊరుంటే మీ దగ్గరికి తీసుకొస్తామా? అదిగో ఎప్పుడు జరిగింది అంతా, పొద్దున కూడా జరిగింది ఇదంతా, 6-7 టైంలో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. పొద్దున కూడా 6-7 టైంలో రాజు దగ్గరికి తీసుకొచ్చి ఏమీ కారణం లేకపోతే మేము ఎందుకు తీసుకుంటే, ఈయన దుర్మార్గుడు. వాళ్ళందరూ ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభుని, ఈయన దుర్మార్గుడు, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చు, నీవు జడ్జిమెంట్ ఇవ్వు అని చెప్తాము. ఎంత అవార్డు వేశారు ఆయన మీద, ఆయన దుర్మార్గుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన కూర్చోబెట్టి ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయమున 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసి.
పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేయబడుటకు అతడు ఆయనను వారికి అప్పగించెను. చాలు చాలు. వాళ్ళు ఏమంటున్నారంట, మాకు రాజు లేడు. నిజంగానే మనం అట్లా ఆదివారం మనం జరుపుకున్నాం. దానికి ఎందుకంటే ఆ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు రాజు, ఆయన యూదుల రాజు, ఆయన దావీదు కుమారుడు, ఆయన రాజుగా ఆయన ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఈయన రాజే అని చెప్పేసి అంగీకరించారు. అందుకే వాళ్ళు మక్కలు పట్టుకొని పూలు వేసి వస్త్రాలు వేసి ఆయన్ని ఏం చేశారంటే జయధ్వనులతో ఆయన పట్టణం అంతా తిప్పారు. ప్రజలు ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రజల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ డబ్బులకి ఆశపడి ఈ ప్రధాన యాజకులు ఎవరైతే చెప్పారో వాళ్ళలో కొంతమంది మళ్ళీ ఏం చెప్తారంట, ఈయన రాజు కాదు. ప్రజలు ఇక్కడ చూసారా, కొంతమంది ప్రజలు ఏం చెప్పారంట, ఈయన రాజు అని చెప్పేసి ఒప్పుకున్నారు అంతమంది. కొంతమంది తర్వాత వచ్చినప్పుడు ఏమైంది, అదే ఇశ్రాయేలు పట్టణంలో జరిగింది. అప్పుడు ఎంతమంది వచ్చారో ఇప్పుడు కూడా అంతమంది వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ ఈయన రాజు కాదు, ఈయన రాజు కాదు, ఈయన సిలువే అని చెప్పేసారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. ఒకసారేమో కొన్ని సందర్భంలో ఈయన మా దేవుడు, మా రక్షకుడు అని కొన్ని సందర్భంలో అంటాం మనం. మన కష్టం వచ్చినప్పుడు, లేకపోతే పరిస్థితులు బాగున్నప్పుడు, మన కార్యాలు జరగనప్పుడు, ఇంకో సందర్భంలో మనం ఏం చెప్తాం, ఇది దేవుడే కాదు, దీని వల్ల మాకు ఏమీ కలగలేదు. ఏమైనా కలిగితే ఏమో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఏమీ కలగకపోతే ఈయన దేవుడు కాదు. మళ్ళీ వేరే దాని మతంలోకి, వేరే మార్గంలోకి వెళ్ళిపోవడం. దాని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని విశ్వాసఘాతకులు అంటారు. ఏమంటారంటే విశ్వాసఘాతకులు. వాళ్ళకి ఇంకా వారి మనసుకి, వారి హృదయానికి, వారి ఆలోచనకి వారు మనసు ఉండదు. వారు మనసు అనేటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. వారి హృదయాలు ఎలా ఉంటాయంటే భ్రష్టత్వంతో నిండి ఉంటారు. వాళ్ళందరూ వారు మారు మనసు పొందాలన్నా కానీ పొందే అవకాశాలు ఉండవు. ఏసావు ఏం చేసిందంటే మారు మనసు పొందాలనుకున్నాడు, కానీ లేదు. కయ్యూరు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. అటువంటి భయంకర పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. చాలు చాలు. ఇక్కడ పిలాతు ఏం చేస్తున్నాడంటే యూదులందరూ కలిసి యేసుక్రీస్తు మీద అసూయ చేత వీళ్ళని నా దగ్గర తీసుకొచ్చారు అని పిలాతు తెలుసుకున్నారంట. ఎంత అసూయ ఉంది చూడండి. ఒక వ్యక్తి మీద, ఒక యేసుక్రీస్తు ప్రభు మీద ఇంతకు ముందేమో దౌర్భాగ్యుడు అన్నారు, దౌర్జన్యం చేశారన్నారు, ఈయన మా రాజు కాదన్నారు, ఆయన్ని కొట్టారు, తిట్టారు, ఈడ్చుకొని వెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అసూయ పడతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మీద. అటువంటి ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని మీకు ముందు తెలియజేస్తా ఉన్నాను. అదే 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూద్దాం. చాలు చాలు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఆయన్ని ఒక కర్రతో, ఒక రెల్లుతో ఆయన కొట్టి ఆయన మీద ఉమ్ము వేశారంట. ఒక వ్యక్తి మీద ఉమ్మి వేశారంట. ఇది అసలు ఎంత అవమానం ఇది. ఒక వ్యక్తి మీద ఉమ్మి వేయడం ఏంటి? మనం పొరపాటున మన కాలు ఎదుటి వ్యక్తికి తగిలితే మనం ఏం చేస్తాం? సారీ అని చెప్తాం, ఇలా అనుకుంటాం, సారీ అని చెప్తాం. ఒక కాలు పొరపాటు తగిలితే, అటువంటి ఒక దేవుడి మీద ఆయన్ని మీదే ఉమ్ము వేశారంటే ఇది అసలు ఎంత భయంకరమైనది, ఎంత అవమానం అసలు. అది ఏ వ్యక్తి అయినా అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోగలరా? మన మీద ఇలాంటి పడితే మనం అసలు సహించుకోగలరా? కొంతమంది బస్సుల మీద వెళ్ళేటప్పుడు కిటికీలోంచి పాన పదార్థాలు వస్తూ ఉంటారు.
వెనకాల ఎవడొస్తున్నాడో లేదో వాళ్ళకి అవసరం. ఇలాంటి సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. మనం రైట్ సైడ్ నుంచి వెళ్తా ఉంటాం కదా, వెళ్ళే టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఉమ్మేస్తారు. గాలి వచ్చింది, పానపరంగా వీళ్ళు అందరూ వేస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా తిట్టుకుంటారు, ఏంటి ఇలా ఉన్నాడు, ఇంత దారుణమా, బస్సులో ఇలా చేస్తారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు మరి ఇంత దారుణంగా బస్సులో అందుకు ఇలా బిహేవ్ చేస్తాం, అసలు ముందే నాకు చూసుకోలేదు అని చెప్పేసి మనం తిడతాం, వాళ్ళు తిడతాం, వాపుకించుకుంటాం. కానీ ప్రభువు మీద వాళ్ళు ఉమ్మ వేస్తే ఆయన భరించారు, ఆయన భరించారు. ముండ్ల కిరీటం పెడితే ఆయన భరించారు. బలవంతంగా ఆయన తల మీద దాన్ని నొక్కి పెట్టారు, బలవంతంగా ఆయన మీద నొక్కి పెట్టారు. ఆయన మహామహిమలో ఉండి మహిమ కిరీటం ధరించుకున్న వ్యక్తి ఆయన. ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి మానవుడిగా వస్తే ఆయనకి మనమంతా కలిసి ఇచ్చిన సన్మానం ఏంటంటే దేవుడికి ఇది. దేవుడు మనిషిగా వస్తే ఆ దేవుడికి మన మనుషులందరం కలిసి ఇచ్చిన సన్మానం ఏంటంటే ఇలాగ చేసాం మనందరం కూడా కలిసి. యేసుక్రీస్తు ప్రభుకి ఆయనకి మనం ఇచ్చిన గౌరవం ఇలా ఉంది. ఆయన ఏమనుకుంటున్నారు, నేను పరలోకాన్ని తీసుకెళ్తాను, రాజమార్గంలో నడిపిస్తాను, బంగారం మీద నడిపిస్తాను, నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు, నేను నిన్ను నా సింహాసనం మీద కూర్చోబెడతాను అని ఆయన మనకు గౌరవిస్తూ ఉన్నారు. కానీ మనుషులుగా మనం దేవుడికి చెప్పే గౌరవం ఎలా ఉంది, ఎటువంటి గౌరవం మనం ఇస్తున్నాం? ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజలు ఆయనకి ఎటువంటి గౌరవం ఇచ్చారు, మనం ఏమిస్తున్నాం? ఒకసారి ఈ విషయాలు కూడా మనం ఆలోచించుకోవాలి. నేను ముగిస్తూ ఉన్నాను, చివరిలో ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. చాలు ఇక వీళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు అని ఆ వంచకుడు, యేసుక్రీస్తు ప్రభు అనే మాట విని ఆ వంచకుడు, ఇటువంటి అన్ని మాటలు వీళ్ళు పలికిన అన్ని మాటల ప్రకారం ధర్మశాస్త్రాన్ని కనుక పక్కన పెడితే ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళందరూ కూడా శిక్ష వేయాలి, మరణ శిక్ష. ఎందుకంటే దేవుణ్ణి దైవత్వాన్ని దూషించకూడదు. వాళ్ళ ధర్మం ప్రకారమే మనం ఆలోచించినట్లయితే ఈ ప్రధాన యాజకులకి పరిసయ్యులకి వీళ్ళందరికీ శిక్ష వేయాలి. ఆ గ్రంథాలన్నింటిలో కూడా వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తారంట, ఆ వంచకుడు అని చేస్తా ఉన్నారు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు అని పట్టుకొని సిలువ వేసే వరకు ఈ ప్రజలందరూ కలిసి చేసినటువంటి క్రియలు ఇలా ఉన్నాయి. ఆయన్ని ఇబ్బంది పెట్టారు, హింసించారు, వంచకుడు అన్నారు, ఉమ్మి వేశారు, చుట్టారు, కొట్టారు. ఇవన్నీ అన్ని చేసినా కానీ సులువు మీద వ్రేలాడుతూ రక్తాన్ని కారుస్తూ అలసిపోయి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి మీరేమి చేస్తా ఉన్నారో మీకు తెలియదు, దయతో మీకు తెలియదు, క్షమించండి దేవా, తండ్రి మీరు క్షమించండి, వారి పాపాలని క్షమించడం చెప్పేసి వాళ్ళ తరఫున ప్రభువు మొరపెడతా ఉన్నారు. అటువంటి గొప్ప క్షమాపణ కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. అదే విధంగా పౌలు చెప్పారు క్షమించండి అని కొడుతున్నప్పుడు, స్టెఫన చెప్పారు క్షమించండి, ప్రవీణ్ పగడాల చెప్పారు, వాళ్ళ మిస్సెస్ చెప్పారు దయతో వారిని క్షమించండి. గ్రహణం స్టేజ్ భార్య చెప్పింది, నా భర్తని నా బిడ్డని కారులో కాల్ చేశారు,
అయినా పర్వాలేదు, వారిని క్షమించేయండి. అటువంటి గొప్ప క్షమా గుణం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. క్షమించడం అనేది అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి, అంత సులువు కాదు. ఒక వ్యక్తిని క్షమించడం, లేదా ఒక వ్యక్తి మనకి ఏమైనా అపాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మీద అసూయ పడకుండా ఉండడం, ఆ వ్యక్తిని ద్వేషించకుండా ఉండడం, ఆ వ్యక్తి మీద పగ పెంచుకుంటూ ఉండడం అనేది మానవ జీవితానికి అది గొప్ప పెద్ద టాస్క్. అది అంత సులువు కాదు. కానీ ప్రభువు చెప్పారు, దాన్ని మీరు చెయ్యాలి. నేను మిమ్మల్ని క్షమించులాగా మీరు వాళ్ళని కూడా క్షమించాలి. వారి అపరాధాలు కూడా మీరు క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమించినట్లుగా అని చెప్పారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇతరులను క్షమించాలి అని ప్రభు మనకి ఈ మాట ద్వారా తెలియజేశారు. ఈ ఒక వాక్యం దేవుడు మన జీవితంలో దీవించుగాక. తండ్రి విలువ చేస్తున్నారు, కనుక నేను క్షమించను. అంత ఘోరంగా ఇది చేసినప్పటికీ వారిని క్షమించే మనసు కలిగి మనల్ని కూడా అభివృద్ధిగా మరి నడుచుకోమని ఆయన చెప్తున్నాను. దేవుడు నామానికి స్తోత్రాలు. మరి రెండవ మాట మరి తీసుకున్న వారు నేను సంవాసంలో మరి ఉన్నటువంటి ఆనాటి నుండి ఈనాటి వరకును మరి దేవుని యొక్క శ్రమలను మరి ఆయన పొందిన మరి శిలువ మరణమును మరి ఆయన పలికినటువంటి 7 మాటలను మనం జ్ఞానం చేసుకుంటూ మరి నిత్యం మనం పోసుకునడానికి మరి ఒక సంవత్సరం, మరి ఒక దినము, మరి ఒక గడియ మరి మన దేవుడు మనకు ఇచ్చినందుకు మరి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారుగా ఉన్నాము. ప్రతి రీతిగా వారి శిలువలో పలికినటువంటి మరి ఆయన మాటలు మరి మొదటి మాట విని ఉన్నాము. రెండవ మాట అయితే మరి లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైనా వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను పరదేశంలో ఉండువని నీతో చెప్పుచున్నానని. దానికి పైగా మరి 38వ అధ్యాయం నుంచి వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. మొదటి దొంగ అయితే మరి ఏమంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని మరి రక్షించును అని మరి ఇరువురు దొంగలు, కుడివైపున దొంగ, ఎడమవైపున దొంగ మరి ఏ రీతిగా ఉండి ఉన్నారంటే, మరి మొదటి దొంగ అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అని అడుగుచూ ఉన్నాడు. మరి ఆ సిలువ వేయబడినటువంటి ప్రభువారు మరి మన కొరకు శ్రమలను సహించి భరించి ఆ సిలువ రాను పైన రేగులతో కొట్టబడి మరి ఎంతగానో మరి యాతనకరమైన సమయంలో ఆ పరిస్థితిలో ఉండి ఉన్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అని ఇంకా హేళనకరముగా మరి మొదటి వ్యక్తి మరి మాట్లాడుచున్నటువంటి వాడుగా మరి ఉండి ఉన్నాడు. ఎంతగానో మరి దేవుని మరి దూషించినటువంటి వాడుగా మరి ఆయన ఉండి ఉన్నాడు. కానీ రెండవ వ్యక్తి అంటున్నాడు, అయితే రెండవ వాడు వారిని గర్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని మరి రెండవ వ్యక్తి మరి చెప్పుచున్న వాడుగా ఉన్నాడు. ఇరువురు మరి సిలువ వేయబడినటువంటి వారుగానే ఉన్నారు. కానీ మరి మొదటి వ్యక్తి అయితే మరి దేవునికి భయపడవా అని మరి రెండవ వ్యక్తి మరి చెప్పుచున్న వాడుగా మరి ఉండి ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మరి వారు ఎలాగున్నారంటే నేరస్తులుగా ఉన్నారు, మరి దొంగతనాలు చేసేవారుగా మరి ఉండి ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో వారి లోకంలో జీవించి మరి ప్రభు సిలువ వేయబడిన స్థలంలో వారి వృద్ధులు కూడా మరి వేయబడిన వారుగా ఉన్నారు. మొదటి వ్యక్తి అయితే మరి ఇంకను తను సరిచేయబడని స్థితిలో ఆ చివరి క్షణములో కూడా ఇంకను తిరస్కారమైన స్వభావంతో, గర్వ స్వభావంతో మరి ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఉండి ఉన్నారు. లోకంలో మరి చూస్తే అనేకులుగా దేవుని తెలిసినటువంటి వారుగా ఆయన కార్యాలయంలో ఆయన మేలులు, ఆయన స్వస్థతలు మరి రక్షింపబడి కూడా మరి లోకంలో మరి మొదటి వ్యక్తి వలె మరి అనేకులుగా మరి లోకంలో ఉండి ఉన్నారు. కానీ రెండవ వ్యక్తి అయితే అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం సిలువ వేయబడిన వారమే, మనం
నేరాలు చేసిన వారిని, తప్పిదాలు చేసిన వారిని అని తన్ను తాను ఎంతగానో తగ్గింపు స్వభావముతో మరి దేవుని గురించి మరి అక్కడ మరి మొదటి వ్యక్తితో మరి చెబుతున్నాడు. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని అంటున్నాడు. మనం తప్పిదాలు చేసామో దానికి తప్పకుండా మనం ప్రతిఫలం పొందాలి. మరి మత్తయి సువార్తలో మరి ఉండి ఉన్నది. మరి అలాగే మరి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అని మరి ప్రకటన గ్రంథంలో ప్రతి వాని జీతము మరి నేను ఇచ్చేదను అని మరి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. అందుని బట్టి వారి క్రియలను బట్టి మన ప్రతిఫలము మరి సరి అయినదే ఇది. కానీ ఆయన ఏ తప్పిదమును చేయలేదని మరి రెండో వ్యక్తి మరి మొదటి వ్యక్తితో మరి చెప్పుచూ ఉన్నాడు. అక్కడ మరి ఎంతగానో మరి క్షమా హృదయంతో మరి దేవుని వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి ఆయనను చూచి మరి ఆయన చూచినటువంటి వాడుగా మరి రెండో వ్యక్తి మరి ఉండి ఉన్నాడు. సిల్వలో మరి ఎలాడుచున్నటువంటి మరి ప్రభువును మరి చూచుచు మరి ఆనాడు ఇశ్రాయేలు జనాంగం పట్ల మరి ఇత్తడి సర్పం ఎత్తబడినప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని మరి చూచిన వారు ఎలాగున బ్రతికి ఉన్నారో మరి ఈనాడైతే మరి రెండవ మరి వ్యక్తి ఆయనను చూచుచు మరి ఉండి ఉన్నప్పుడు ఆయన మరి యేసు అని మరి పిలుచుచున్నాడు. యేసు అంటే మరి రక్షకుడుగా మరి ఉండి ఉన్నాడు, రక్షించే దేవుడుగా ఉండి ఉన్నాడు. ఆ క్షణమందే మరి ఆయన గ్రహించిన వాడుగా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అంటున్నాడు. ఆయన మరణించిన తరువాత జీవమున్నదని, పునరుద్ధానం ఉన్నదని, మరణించిన వారు మరి తప్పక మరి నిత్య రాజ్యములో చేరతారు అని మరి రెండవ వ్యక్తి మరి తెలుసుకున్నటువంటి వాడుగా మరి సిలువలో మరి ఆయన పలుకుచూ ఉండి ఉన్నాడు. వారి మనస్సు మరి రక్షణ మరి ఏ రీతిగా మరి మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన చూచినప్పుడు, ఆయన మాటల యందు మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఆయన వెతికినప్పుడు ఆ సిలువలో ఆయన భయము కలిగి ఆయనను చూచిన వ్యక్తిగా మరి రెండవ మనిషిగా మరి ఉండి ఉన్నాడు. ఏదేమైనప్పటికైనా మనం ఈ లోకంలో ఎంతకాలము జీవించినను మరి ఒక దినాన్ని మనం విడవబడిస్తున్న వారిని, విడవబడిన తర్వాత మరణించిన వారముగా ఉన్న తర్వాత మనం జీవించే వారముగా ఉండాలి అని మరి దేవుడి రీతిగా మనల్ని అనేక మార్లుగా అనేక విధములుగా మనల్ని బలపరచుచు మనల్ని హెచ్చరించుచు మరి ఉండి ఉన్నాడు. మొదటి వ్యక్తితో రెండవ వ్యక్తి మరి హెచ్చరించుచు ఉన్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నువ్వు భయపడవా అని మరి గర్దించుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. మనమును కూడా ఒకరినొకరు గర్దించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం అనేకుల కొరకు మనం ప్రార్థన చేసే వారంగా మనం మొదటి వ్యక్తి వలె ఉన్నామా, రెండవ వ్యక్తి వలె ఉన్నామా అని మనం పరిశీలన చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వృద్ధులడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని. మొదటి వ్యక్తి అయితే ఒప్పుకొని స్థితిలో ఉండి ఉన్నాడు, కానీ రెండవ వ్యక్తి అయితే ఒప్పుకొని దేవుని యొక్క కనికరాన్ని పొంది మన రాజ్యంలో మరి చేరినటువంటి వ్యక్తిగా మరి ఉండి ఉన్నాడు. అంటే రీతిగా మనం కూడా దేవుని మాటలు మరి వింటూ నెవరు వేసుకుంటూ మరి ఆయనలో భయభక్తులు కలిగి జీవించవలసిన వారు, ఇంకా మరి అనేకుల కొరకు మనం ప్రార్థించే వారుగా ప్రార్థన వీరునవ్వలే మరి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాలు మనం జీవించినట్లుగా మరి మనం అందరము కూడా మరి దేవుని విధానంలో మరి ఎదిగినట్లుగా మన అందరం ఒకరిని వచ్చి ఒకరు ఆదరణ పొందినట్లుగా దేవుని వైపు చూస్తూ మనం సాగునట్లుగా ఆయన కృప మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవాదేవునికి వందనాలు. సంగమించిన దేవసేవకులకు ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు కూడా ఆయన ఇతరుల గురించి పలికినవి, తర్వాత 4 మాటలు కూడా ఆయన తన గురించి తాను పలికిన మాటలుగా ఉన్నాయి. మరి 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ప్రేమించిన శిష్యుల దగ్గర నిల్చొని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి, ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చింది. యేసుక్రీస్తు ప్రభువు గారు శిలువ మీద పలికిన మరి 3వ మాటలో శిలువలో ఆయన ఎంతో బాధపడుతూ కూడా ఆయన తన తల్లి వైపు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన చెప్పాడు. మరి అదే రీతిగా శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆ గడియలోనే మరి శిష్యుడు మరి ఆమెను తన ఎంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3వ మాటలో మనకు ఆయన ఏం చెప్తున్నాడంటే బాధ్యత గురించి తెలియజేస్తా ఉండి ఉన్నాడు అనమాట. కుటుంబంలో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యతల గురించి ఆయన ఈ 3వ మాట ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. అదే రీతిగా యూదుల శాసనం ప్రకారం కూడా ప్రథమ కుమారుడు
తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన అవసరత ఉండి ఉన్నది. ఆ శాసనాన్ని కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణించే సమయంలో కూడా ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి యోహానుకు తన తల్లిని అప్పగించి ఉండి ఉన్నాడు. పరలోకము నుండి మరి పరలోకపు తండ్రి ఆయనకి ఏ పని అయితే అప్పగించి లోకానికి పంపించారో ఆ పని అంతా కూడా ఆయన పూర్తి చేసి అదే రీతిగా ఈ లోకంలో తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు అనమాట. ఆయన పరిచర్య ప్రారంభించక ముందే మరి ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు కూడా జీవించి మరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యకు ప్రారంభించక ముందే చిన్నతనం నుంచి ఆయన తల్లిదండ్రులకు విధేయుడై జీవించినట్లుగా వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. ఈ 3వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయంగా దేవునిలో ఎదగటం, సంఘంతో సహవాసం కలిగి ఉండటం, అదే రీతిగా కుటుంబ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వర్తించే వారిగా మనం ఉండి ఉండాలి. ఈ 3వ వచనంలో 3 వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు. ఎవరంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు, రెండవదిగా మరియమ్మ, మూడవదిగా యోహాను. ఈ ముగ్గురిని మనం చూసినట్లయితే మొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేశారు. అది ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించాడు. ఆయన భారమైన సిలువను మోస్తూ కూడా తల్లిని ఎక్కడా మర్చిపోయినట్లుగా మనకి కనిపించట్లేదు. మరి ఈ లోకంలో బిడ్డలను మనం చూసినట్లయితే ఏం చేస్తా ఉంటారు? చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు, తల్లిదండ్రులు విడిచిపెడతారు. కొంతమంది అయితే మరణించే పరిస్థితులు కూడా సంభవించిన పరిస్థితులు మనం చూస్తూనే ఉండి ఉన్నాం. కానీ దేవాది దేవుడు ఆయన కల్వరి సిలువలో మరి ఎంతో భారమైన సిలువను మోస్తూ కూడా ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది, రక్తసిక్తమైంది. మరి ఆయన తల మీద ముళ్ళకిరీటం పెట్టారు, ఆయన మోము మీద ఉమ్మి వేశారు. ఆ కల్వరి కొండలో, ఎంతో గరికైన కొండలో మరి రాళ్లలో ఆయన భారమైన సిలువను మోస్తూ నడుస్తూ ఉండి కూడా ఆయన తల్లిని మర్చిపోయినట్లుగా లేదు. ఆయన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తన బాధ్యతను నిర్వర్తించిన దేవునిగా ఆయన ఉన్నాడు. మరి చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మరి మనం పెడితే కానీ వాళ్ళు తినరు. మరి కొంతమంది అయితే పిల్లలు తిన్న తర్వాత మిగిలిపోతే తింటారు, లేకపోతే ఫస్ట్ ఉన్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా మనల్ని పెంచినప్పుడు, వారి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళని చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉండి ఉన్నదన్నమాట. ప్రభువుని మాదిరిగా చేసుకుని మనం తల్లిదండ్రుల ఎట్లా బాధ్యత కలిగి ఉండేవారంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము అంటే మనం ఆయన ఏ రీతిగా తల్లిదండ్రుల బాధ్యత కలిగి ఉన్నారో మనం కూడా అదే రీతిగా బాధ్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తుని పోలి నడుచుకున్న వారుగా ఆయన బిడ్డలుగా మనము పిలువబడతాం అన్నమాట. మరి రెండవదిగా చూస్తే మరియమ్మ అయితే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి మరి ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరునట్లుగా మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భమును ధరించి మరి లోకానికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇచ్చి ఉన్నది. మరి ఆమె అనుకుంటుంది కదా ఆయన్ని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన చూడాలి అనుకుంది. కానీ ఆ కల్వరి సిలువలో ఆ శ్రమలో ఆయన చూసినప్పుడు ఎంతో వేదన తల్లికి, మరి ఎంతో దుఃఖము. మరి ఆ దుఃఖంలో కూడా ఆమె ఏం చేస్తుందంటే మరి సుమ్యం చెప్తాడు కదా, మరి మందిరానికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో ఒక ఖడ్గము అని చెప్పి ఆ మాటను ఆమె జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి కాదు, ఆయన కానాను విందులో మరి కార్యం చేయమని మరి మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పినప్పుడు, అమ్మ నా సమయం, నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు అని చెప్పినప్పుడే కానీ మరి శిష్యులు మరి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని చెప్పినప్పుడు దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్న వారే నా తల్లియు నా సహోదరులు అని చెప్పినప్పుడే కానీ మరి ఒకసారిగా మనం చూస్తే ఈ 2 సందర్భాల్లోనే కాక మరి యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువలో వేసినప్పుడు ఈ 3 సందర్భాల్లో కూడా మరి ఆమె తప్పక జ్ఞాపకం చేసుకున్న భూమిని చెప్పిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకుని హృదయంలో, ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడే దూత ద్వారా అంటే తెలుసు. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి రక్షణార్థం ఆయన ఈ లోకానికి రక్షకుడిగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనే దూత ద్వారా ఆమెకు ముందుగానే తెలియపరచబడి ఉన్నదన్నమాట. మరి ఆ మాటలన్నీ ఆమె హృదయంలో నింపుకొని ధైర్యము కలిగి ఆయన యొక్క మరణం ఈ లోకానికి ఎంత అవసరమో ఆయన గురించి మరి ఆమె హృదయంలో ఆమె ధైర్యం తెచ్చుకుంది.
మరి అదే రీతిగా ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆమెను బాధ్యతగా మర్చిపోకుండా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పినప్పుడు ఆమె ఎంతో ఓదార్పును పొందిన తల్లిగా ఉండి ఉన్నది అనమాట. బిడ్డల గురించి మరి ఆమె ప్రార్థించే స్త్రీగా ఉండి ఉన్నది. మనం కూడా మరిని చూసి ఏం నేర్చుకోవాలంటే బిడ్డల విషయంలో ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలి. ఈ లోకంలో మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మనం ఆశ కలిగి ఉంటాము, కానీ దానికంటే విప్పిలిగా మరి ఆత్మీయ స్థితిలో మన బిడ్డలు ఉండాలి అని, ఆయన సాక్షులుగా నిలబడాలి అని ప్రార్థించే తల్లిదండ్రులముగా మనం ఉండి ఉండాలన్నమాట. మరి మూడవదిగా చూస్తే యోహాను, ఆయన ఎలా ఉన్నాడంటే ఆయనకు ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు యోహాను. ఆ యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పిలిచినప్పుడు ఆయన తనకున్న సమస్తమును విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించిన వ్యక్తిగా యోహాను ఉండి ఉన్నాడు. మరి సిలువ ఆయన పిలిచిన కాడి నుంచి సిలువ మరణం వరకు కూడా యోహాను ఎక్కడా మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. మిగిలిన శిష్యులందరూ కూడా ఆ సిలువలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు మిగిలిన శిష్యులు విడిచిపెట్టి వెళ్ళారే కానీ మరి యోహాను మాత్రం విడిచిపెట్టి వెళ్ళక యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దే ఉండి ఉన్నాడు. ఏంటంటే మరి వాక్యం కూడా సెలవిస్తుంది కదా, బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని మరి వాక్యం సెలవిస్తుంది కదా. అట్టి శ్రేష్టమైన ధన్యతలు యోహాను పొందుకున్నాడు అనమాట. అటువంటి శ్రేష్టమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి శ్రేష్టమైన పనిని యేసుక్రీస్తు ప్రభువు వారు యోహానికి అప్పగించి ఉండి ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో యోహాను మరి ఏ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పిలిచినప్పటి నుంచి కూడా ఆయనను వెంబడిస్తూ సిలువ శ్రమ వరకు కూడా ఆయనకు తోడుగా ఉన్న శిష్యునిగా ఉండి ఉన్నాడు అనమాట. మరి శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ యోహాను మాత్రం ఆయన వద్దే ఉండి ఉన్నాడు. మరి సంఘంలో మనం కూడా దేవుడు మరి ఈ రోజు ఏదైతే మరి ఆయన తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడో అదే రీతిగా మనకు కూడా సంఘ బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడని మనం గ్రహించాలి. సంఘము మనకి తల్లిగా మనము గ్రహించి సంఘ ప్రతి బాధ్యతలో కూడా మనం అందరం పాలిభాగస్తులమై ఆయన ఇష్టలుగా మనం జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మనం నశించుకోవటం ఆయనకి ఇష్టం లేక నశించున్న మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అన్నాడు కల్వరి సిలువలో అర్పించిన దేవాది దేవుడుగా ఉండి ఉన్నాడు. మరి అదే రీతి మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. ఇంకా మనం ఈ లోకంలో బలహీనమై ఉన్నప్పుడు పాపులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయిన దేవుడిగా ఉండి ఉన్నాడు. ఎందుకంటే మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన అలనాడు కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉండి ఉన్నాడు. మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉన్నాడు. తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉండి ఉన్నాడు. మనం ఈ లోకంలో నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక మరణంలో చూడకూడదని, మరి నిత్య నరకములో మనం యాతన పడకూడదని ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. అటు దేవాది దేవుని వైపు చూస్తూ విశ్వాసములకు కర్తీయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపుకు చూచుచు నిరీక్షణ కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగు. కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో దీవించును గాక.